ఓ దిక్కు హరీష్ రావు పాదయాత్రకు ప్లానింగ్లు గీస్తుంటే ఇంకో దిక్కు కేటీఆర్ సభలు పెట్టుకుంటా పార్టీ పతార పెంచుతున్నాడు. తెలంగాణ పబ్లిక్ కారు గుర్తు పార్టీ దిక్కే ఉన్నారని వాళ్ళు నమ్మిన కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతున్నారు. కొద్దిగా రెస్ట్ తీసుకున్నట్టుగా అనిపిస్తలేడు కార్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆగు ఆమనగల్ల రైతు దీక్ష సభ పెట్టి ఏం మాట్లాడుతున్నాడో ఇద్దాం పార్రి. మొన్ననేమో పాటకు ఎత్తుకపోయారు, తలుపులు ఎత్తుకపోయారు, నిన్ననేమో స్టార్టర్ ఎత్తుకపోయినరు. రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు, మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు గంత దొంగ. మేము చెప్పినాం ఎలక్షన్లకు ముంగట మీకు వీడు లంగా నమ్మకుర్రని చెప్పినాం. మీరేమో నమ్మి ఆయనతో గుద్దినరు. కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ అడ్డం పడ్డాడు, ఆయన ఎవరో గెలిచిండు. చెరువు దిగి చెరువెనక పడ్డాక చేసేదేముండదు, ఓటేసేటప్పుడే బాగా ఆలోచన చేయాలి అన్నట్టు చెప్పిండు కేటీఆర్ సారు. రైతులు అప్పులు కట్టలేదని బ్యాంక్ ఆఫీసర్లు గేట్లు తలుపులు స్టార్టర్లు గుంజుకొని పోయినరు కదా, ఆగో ఆ ముచ్చట యాదికి చేసి రేపు పుస్తలతాడు ఎత్తుకపోయినా దిక్కు లేదంటున్నాడు. అట్లే సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ పబ్లిక్ ఎట్లా తిడుతున్నారో చెప్పుకొచ్చిండు. తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. అరే రే 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 ఏం తిట్లు తిడుతుర్రా ఆయన నాకు అర్థం కాదు. ఇంకోడు రేషం ఉన్నోడైతే యాడనో పాడుపడ్డ బావి చూసుకొని ఆయనతో దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లజ్జ లేని బతుకు కాబట్టి బతుకుతుడు, కానీ అది ఏం తిట్లా నాకు అర్థం కాదు. ఏ సోషల్ మీడియా చూసినా ముఖ్యమంత్రిని పొట్టు తిడుతున్నారు అన్నట్టు చెప్పిండు. అంతేకాదు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్కో రైతుకు ఒక్కో ఎకరానికి ఎంత బాకీ పడ్డదో అక్షరాలు రాసుకొచ్చి అట్ట ముక్కలు ఎత్తిపట్టి మరీ చెప్పిండు. ఆనాడు యాసంగి 2023లో 2500 ఎకరానికి బాకీ ఉన్నాడు. ఆ తర్వాత వానాకాలం రైతు బంధు 7500 బాకీ ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు మళ్ళొక 2500. ఇట్లా సర్కార్ చేయాల్సిన పనులు ఇచ్చిన హామీలు చెప్పుకుంటేనే సీఎం రేవంత్ రెడ్డి మీద ఓ మంచి పిట్టకథ చెప్పిండు. ఆఖరికి నా కర్మ బాగాలేక రేవంత్ రెడ్డిని కూడా చూసిన, కానీ నీయే సొంతం అయితే చూడలేదురా. నేను సొంత తల్లిదండ్రిని చంపినావు, నీకేం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా అన్నాడట. అప్పటిదాకా చాలా రుబాబుగా నిలబడ్డాడు ఆ పోరాడు. కానీ జడ్జి గారు అడగంగానే 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథను సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట. ఇలా రేవంత్ రెడ్డి కథ కూడా కట్లే ఉంది. ఇగో గిట్ల రైతు దీక్ష సభలో మాట్లాడిండు. రోజుకు పార్టీకి పబ్లిక్ల పతార పెరుగుతున్నా చాలు ఇది చాలు అనుకోకుండా సభలు పెట్టుకుంటా పార్టీలో ఇంకింత జోష్ నింపుకుంటా పోతున్నాడు కేటీఆర్ సారు. మరి చూడాలే పంచాయతీ ఎన్నికల నాటికి పార్టీ ఇంకెంత ఎగురెక్కుతుందో.